అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ. మా తమ్ముడు చెప్తున్నారు, నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. పోలవరాన్ని కష్టపడి 72% పనులు పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక వరంగా తయారయ్యేది, ఆదాయం పెరిగేది, నీటి ఎద్దడిపోయేది. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టును మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి, మైథాలజీలో దేవతల రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం.